నా పేరు గోవర్ధన్ అండి. చిమ్మపుడి గ్రామం, యోజన విభాగం. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎవరు గెలుస్తారు? ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో చూస్తే అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు అన్ని వర్గాలకి ఆశాజనకంగా జరుగుతున్నాయి. ఎక్కడైనా కూడా ఎలాంటి దౌర్జన్యాలను పాడుపడకుండా నిరుపేద ప్రజలకు కానీ సంపన్న వర్గాలు కానీ ఎవరికైనా కూడా ప్రభుత్వ పథకాలు ఎలాంటి రికమెండేషన్ లేకుండా నీకు మంచిగా ప్రశాంతంగా వెళ్తున్నాయి. కాబట్టి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని మేము విశ్వసిస్తున్నాం. అంటే 10 ఏళ్ళు అభివృద్ధి బాగా చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు 2 ఏళ్ళు జరిగిన సరే అభివృద్ధి ఏం జరగాలని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణలు ఇస్తుంది. 10 ఏళ్ళు అభివృద్ధి చేసి ఉంటే మళ్ళీ వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళు కదా. అభివృద్ధి అనేది మాటల్లో ఉంది కానీ ఇక్కడ లేదు, ఎక్కడ కనపడుతుంది. అభివృద్ధి అనేది ఉంటే ఇలా మళ్ళీ వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళే. సో వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇలా సక్రమంగా ఉన్నట్టయితే ఈ పరిస్థితి వాళ్ళకు ఉండపోయేది. మేము వచ్చి 2 సంవత్సరాలే కూడా అవుతుంది. ఈ 2 సంవత్సరాలు సన్నబియ్యం ఇస్తాను, రేషన్ కార్డులు ఇస్తాను, రైతు రుణమాఫీ చేసాను, పింఛన్లు సక్రమంగా ఇస్తాను, ఎన్నడూ లేని విధంగా ఇందిరా ఇల్లులో ఇస్తాను, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాను. 10 ఏళ్ళకు వస్తుకునే డబుల్ బెడ్రూమ్లో కూడా మేము వచ్చిన 2 సంవత్సరాల్లో చకచక అయిపోయినాయి. నిరుపేదల ఎంపిక కూడా ఎక్కడ కూడా అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తులు పలానా వ్యక్తికి ఇవ్వాలా పలానా వ్యక్తికి ఇవ్వాలనేది కూడా ఎక్కడ కూడా రికమెండేషన్ లేకుండా నిరుపేదలను కేవలం అధికారుల సమక్షంలో నిర్ణయించి ఈరోజు 72 ఇళ్ళు ఇందిరా ఇల్లు ఇలా చిమ్మపుడి గ్రామంలో రావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే 45 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా పంపిణీ జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే అంత సక్రమంగా జరుగుతుంది. ఇంతకుముందు కంట్రోల్ బియ్యం 2 రూపాయలకి ఇచ్చినా రూపాయికి ఇచ్చినా దొడ్డు బియ్యం ఉండేది. ఈరోజు సన్న బియ్యం అవుతున్నాయి. అవి పుష్కలంగా ఇంట్లో కూర్చొని తింటాను. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక సామాన్య రోజువారీ కూలికి వెళ్ళి లేకపోతే జాబ్ చేసుకునేవాడిని. నేను ఒక పావు కింట బియ్యం కొనాలంటే 2000 రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. అదే 2000 రూపాయలు ఉంటే నాకు ఒక నెల రోజులు పెరుచోళ్ళకి వస్తాయి. సో ఇవాళ ప్రభుత్వం ఇచ్చే బియ్యం నాకు ఒక 6 కిలోలు, నా పిల్లగా ఒక 6 కిలోలు, మా మిస్సెస్కి ఒక 6 కిలోలు, 24 కిలోల బియ్యం మా ఇంట్లో నెల రోజులు గడిపోయి ఉంటుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా నాకే ఎంత లబ్ధి జరుగుతుందంటే రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఇంకా నాకన్నా ఇంకా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి ఎంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసినామంటే రాబోయే 3 సంవత్సరాల్లో మేము ఎంత చేయగలుగుతాం. అంటే 6 గ్యారెంటీ పథకాల్లో కేవలం ఉచిత బస్సు ఒకటి చేసి మిగతా అన్నీ సరిగ్గా చేయట్లేదని ఆరోపణలు. 6 పథకాలు అన్నీ ఇస్తూనే ఉన్నాం. ఉచిత పథకం ఇస్తూనే ఉన్నాం, సబ్సిడీ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీకు కావాల్సింది తుల బంగారు 2500, ఆ 2 కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు చూసుకుంటే దళిత బంధు 10 లక్షలు ఇస్తా అన్నారు.